జంగారెడ్గూడెం పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజనపై జూన్ 26వ తేదీన తుది జాబితా విడుదలవుతుందని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని 29 వార్డులను 32కు పెంచుతూ ఈ నెల 17వ తేదీన ప్రాథమిక ముసాయిదా ప్రచురించామన్నారు. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రజలను కోరామన్నారు. ఈ నేపథ్యంలో 25వ వార్డు 9వ వార్డుల్లో మార్పులు చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక వినతినిచ్చారని, దీనిని టౌన్ ప్లానింగ్ సిబ్బంది పరిశీలిస్తుందని, జూన్ 5వ తేదీ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. జూన్ 26వ తేదీన పునర్విభజన తుది జాబితా విడుదల చేస్తామని కమిషనర్ వెంకటరమణ తెలిపారు. జంగారెడ్గూడెం ప్రజలకు నమస్కారం. జంగారెడ్గూడెం పురపాలక సంఘంలో 29 వార్డులను 32 వార్డులుగా పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఉంది. వాటిని ప్రాథమిక ముసాయిదాను రెడీ చేసి 17/5/2025 తారీఖున పబ్లికేషన్ చేయడం జరిగింది. వాటిపైన ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరడమైంది. దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటి మాత్రమే వచ్చింది. అది కూడా 25వ వార్డు మరియు 9వ వార్డు కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలని వచ్చింది. అది మా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో వాటిని పరిశీలిస్తున్నారు. వాటిని ఏదైతే న్యాయబద్ధంగా ఉంటే వాటిని పరిశీలిస్తారు. న్యాయబద్ధంగా లేదు, మొత్తము ప్రతి ఒక్కటి మార్చాలనుకుంటే వాటిని ఎలా చేయాలనేది పరిశీలిస్తున్నారు. కాబట్టి అది 5వ తారీఖు లోపల 5/6/2026 లోపల పరిశీలించి పూర్తిగా నివేదిక ద్వారా జిల్లా కలెక్టర్ ఏలూరు వారికి సమర్పిస్తాం. అక్కడ నుంచి శ్రీ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపి 26/6/2026 తారీఖున ఫైనల్గా జీవో కానీ ప్రభుత్వ ఉత్తర్వులు మరియు నోటిఫికేషను వస్తుందని సందర్భంగా తెలియజేస్తాం.